ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఇక బాబాగారి సందేశం ఏమిటి అంటే, 6వ తేదీన నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో రోజుల నీ కళ నెరవేరబోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను వినేందుకు సిద్ధంగా ఉండు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. 6వ తేదీన ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ నెరవేరబోతోంది. ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటను పూర్తిగా ఆలకించు. నీ మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. అసలు జీవితంలో సంతోషం కానీ ఆనందం కానీ లేక మనసంతా కూడా చిందరవందరగా, ఎక్కువగా సమస్యలతో, గందరగోళంతో, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నేను నిన్ను అర్థం చేసుకోగలను. నాతో ఉన్న వారందరూ కూడా మనవాళ్లే అనుకున్నావు. అందరినీ అక్కున చేర్చుకున్నావు. అయితే నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి వారే, మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎవరిపైనైనా సరే మితిమీరినటువంటి నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా తగులుతుంది. కాబట్టి మితిమీరినటువంటి నమ్మకాన్ని అస్సలు పెట్టుకోవద్దు. ఎవరినైనా కానీ ఎంతైతే నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని ప్రతిదీ కూడా, అంటే నువ్వు చేస్తున్నటువంటి పని దగ్గర నుండి ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవద్దు. అలాగే నీకు వచ్చేటటువంటి సొంత ఆలోచనలు సైతం వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. ఇప్పటికే గతంలో నీకు జరిగినటువంటి నష్టం వలన నీ మనసు ఎంతో గాయపడింది. ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మెల్లగా మర్చిపోతూ వస్తున్నావు. మరలా నీ చుట్టూ ఉన్నవారిని నమ్మి మాత్రం వారి చేతిలో దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు. ముందున్నటువంటి నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావుగా, ఆ గమ్యాన్ని అతి దగ్గరలోనే చేరుకునేటటువంటి సమయం వచ్చింది. అది కూడా రేపటి రోజున నువ్వు మొదలుపెట్టినటువంటి ఒక గొప్ప పనిలో మంచి శుభవార్తను వినేటటువంటి సూచనలు నీకు తప్పకుండా కనిపిస్తాయి. కాలం గడిచిపోతుంది. అలాగే గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను కూడా మసకబారే విధంగా గుర్తుంచుకోకుండా, అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలైతే కాదు కదా, గతమంతా నీకు చేదు జ్ఞాపకాలనే మిగిలిచ్చింది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసునైతే పాడు చేసుకోవద్దు. ప్రయత్నం అనేది ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండదు. దీనిని నీవు రుజువు చేసి చూపించావు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నీకు ఎంతో ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయో నీవే కళ్ళారా చూడబోతున్నావు. కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు. నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది. అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం చాలా గొప్పది. ఎందుకంటే ఏదైనా కానీ, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డావు. ఏదైనా కానీ, ఏదైనా జరగని, నేను మాత్రం సాధించాలి అనుకున్నది తప్పకుండా సాధిస్తాను. నా వెనుక కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకున్నాయి అని ఎప్పుడూ కూడా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతూ, ఈ సాయిని ప్రేమ భావంతో పలకరిస్తూ నీ మనసంతా నన్ను నింపుకున్నావు. సాధించాలనేటటువంటి ఆలోచనే ఈరోజు నీ మనసులో పదిలంగా ఉండడం వలన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపడానికి వీలు లేనంతగా నువ్వు గొప్ప విజయాన్ని పొందబోతున్నావు. అయితే ఇప్పుడిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు. కాబట్టి ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు. వారిని జాగ్రత్తగా కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే గొప్ప ప్రమాదకరమైనటువంటి ఒక మానసిక వ్యాధి ఉంది. అదేమిటో తెలుసా? ఓర్వలేనితనం. వారే నిన్ను కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఏ మాత్రం అందకుండా, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒక బాణం వెనుకకు ఎంత లాగితే అంత ముందుకు వెళుతుంది. కాబట్టి జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో వెనక్కు లాగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు. అలాగే నువ్వు ఏ విధంగా నీ కష్టాలను, సమస్యలను పోరాడావో నీకు, నీ కుటుంబానికి, అలాగే ఈ సాయికి బాగా తెలుసు.
ఇక ప్రస్తుతం ఇప్పుడు నువ్వున్నటువంటి ఈ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే నిన్ను కాదనుకున్నారో, ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వారి తప్పును తప్పక తెలుసుకుంటారు. ముందుగా నిన్ను అవమానించిన వారు తప్పకుండా వారి తప్పును తెలుసుకొని నిన్ను క్షమించమంటూ వేడుకుంటారు. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ కూడా నీతో ఉండడానికి అస్సలు అర్హత లేనివారు. కాబట్టి వారి గురించి మాత్రం అసలు జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. వారి గురించి ఆలోచించి వారికి మరింతగా ఎక్కువ ప్రాధాన్యత నువ్వుగా కల్పించవద్దు. చూడు, ఇప్పటికే నీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఎవరు నీవారో, ఎవరు పరాయివారో కాలమే నిర్ణయించి చెప్పింది కదా! కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా కాస్త కష్టతరంగా మారేందుకు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఆ కష్ట సమయంలోనే ఎవరి మనస్తత్వం ఏమిటో బయటపడుతుంది. డబ్బు కోల్పోతే మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఒక మనిషిని కోల్పోతే తిరిగి మరలా సంపాదించుకోగలమా? అస్సలు సంపాదించుకోలేం. మరి అలాంటి మనిషి విలువ, అలాగే వారి మనస్తత్వం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం కష్టంలో ఉన్నప్పుడే. ప్రస్తుతం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. తిరిగి వారికి కూడా నీ వంతుగా ఏదైనా కానీ సహాయంగా ఏదో ఒక రోజు అవసరమైన దాన్ని బట్టి నీ వంతు నువ్వు సహాయాన్ని అందించు. నిజం చెప్పాలంటే నీకు నిజమైనటువంటి జ్ఞానం మెండుగా ఉంది. గొప్ప మాటలు చెప్పడంలో లేదు, గొప్ప సందేశాలు రాయడంలో లేదు. ఒకరి మనసును ఎప్పుడూ కూడా గాయపరచకుండా నీకు నువ్వుగా ఎప్పుడు ఏదీ కూడా అంతా భగవంతుని యొక్క నిర్ణయం అనుకుంటూ, అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుందనుకుంటూ నీ మనసులో ఒక్క మాట అనుకుంటూ ఉంటావు చూడు, అదే నిజమైనటువంటి జ్ఞానం. అలా ఉండాలని నీ మనసుకు ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉండు. ఇప్పుడు నీ పరిస్థితి బాగలేనప్పుడు ఒకలాగా, రేపు సంతోషంగా జీవితాన్ని గడిపేటప్పుడు మరొక విధంగా నీ మనసును మరల్చుకోవద్దు. ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు. ఒకే మనస్తత్వంతో ఉండు. నీలాగా సానుకూలమైనటువంటి ఆలోచనలతో ఉండేవారికి ఆనందం అనేది ఎప్పుడూ కూడా నీడలాగా వెంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు వీటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు నన్ను అడిగింది కేవలం ఒకటే, పాపా, నా జీవిత ధ్యేయం, నేను అనుకున్నటువంటి మంచి జీవితం, నేను కావాలనుకుంటున్నటువంటి, నేను కలలు కంటున్నటువంటి నా జీవితాన్ని నాకు అందించు. నేను నా కుటుంబం ఆనందంగా గడిపేందుకు మంచి ఆదాయంతో కూడినటువంటి పనిని నాకు చూపించు అని అడిగావు. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిని నీ ముందు తీసుకురాబోతున్నాను. దానిని నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకుండా, అలాగే దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధను కూడా చూపించకుండా, నీకు నువ్వుగా సొంతంగా కష్టపడి మంచి మంచి ఆలోచనలతో గొప్ప పేరును తెచ్చుకో. ఇదే విధంగా మంచి మంచి ఆలోచనలతో రోజులను ప్రారంభిస్తూ ఉండు. అలా నువ్వు ప్రతిరోజు కూడా మంచి ఆలోచనలతో ఉంటే నీకంతా మంచే జరుగుతుంది. లేదంటే చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే నీకంతా చెడే ఎదురవుతుంది. అన్నిటికీ మూలం మన ఆలోచనలే. అందుకే ఆలోచనలను మనం ఎప్పుడూ కూడా మన అదుపులో పెట్టుకుంటే విజయం అనేది మనదే అవుతుంది. నేను కలలు కంటున్నటువంటి పని దొరకపోతుంది కదా అని మాత్రం ఎక్కువగా గర్వాన్ని చూపవద్దు. అలాగే గోరంత పనిచేసి కొండంత ఫలితం కావాలని మాత్రం ఎప్పుడూ ఆశించవద్దు. దానివలన లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండవచ్చు కానీ ఎవరికీ కూడా అత్యాశ ఉండకూడదు. దేనికైనా నీ శ్రమ, నీ శక్తే మూలమవుతాయి. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని గుర్తుంచుకొని ఎల్లవేళలా నీకు కల్పించినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. అలాగే కొందరు నీపై వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పాను కదా, వారిపై మాత్రం నువ్వు ఎలాంటి దుష్కృత్యాలు చేయవద్దు. అలాగే వారిపై మండిపడవద్దు. ఈ సాయి నిరంతరము కూడా నిన్ను రక్షిస్తాడనే నమ్మకంతోనే ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారినే బాధించేలా చేస్తాయి. రేపటితో నువ్వు అడిగినటువంటి నీ కల సాకారం కాబోతుంది. ఇక నుండి ఆనందంగా జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషమయం చేసుకుంటూ, నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, వారిని ఎప్పుడూ గౌరవిస్తూ, వారి మన్ననలను పొందుతూ ఉండు. ఈ సాయి ఆశీస్సులు నీపై, నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి కష్ట సమయం వచ్చినా కూడా నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ఎందుకంటే నీకెంత కష్టం వచ్చినా క్షణాలలోనే మాయం చేసేందుకు ఈ సాయి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు కాబట్టి. సంతోషంగా ఉండండి.
సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.